గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్మికులకి నిధులు రావట్లేవు, వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేరు అంటూ కూడా మరి ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. మనతో పాటు కార్మికులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఏం పేరు బాబా? బాలయ్య ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు ఏం చేస్తుంటాను? ట్రాక్టర్ నడుపుతున్నా సార్. డాక్టర్ నడుపుతా. దేంట్లో? గ్రామ పంచాయతీ వర్కర్. ఏంటి సమస్య? ఏంటి సమస్య 3 నెలల సార్ మాకు రాక. కొన్ని ఊర్లల్లో 6 నెలల 7 నెలల 8 నెలలు ఉడుకుంటాయి. జీతాలు వస్తలేవా? వస్తలేదు సార్. ఇంకా వేస్తలేరు వాళ్ళు. ఎంత వస్తుంది నెల జీతం? 9,500. 9,500 నెల జీతం. ఎప్పటి నుంచి చేస్తున్నాను సార్? నేను 7 ఏళ్ళ 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 3 నెలల నుంచి ఇబ్బంది అవుతుందని 3 నెలల నుంచి చేస్తున్నాను సార్. ఏమంటారు మరి అధికారులు? అడుగుతారు. అధికారులు అడిగితే వస్తాయి, అక్కడ నుండి వస్తే మేము వేస్తాము. పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా సార్, వాళ్ళు అడిగితే మేము అక్కడ నుండి వస్తే వేస్తాం. మా చేతిలో ఏముంది అంటారు, పని చేయమంటారు. పని చేయమంటారు. పని అయితే ఏதாவது చేయమంటారు. పని చేస్తూనే ఉండాలి, ఎన్నడన వాడని చేయాలి. మీరు పొద్దున్న దగ్గర చేయించుకుంటూనే ఉంటారు సార్. జీతాలు లేకుండా ఎట్లా పని చేస్తారు? ఇంకా ఇస్తారేమో నాడు ఆశ కానీ చేస్తున్నాం సార్, అంతే. ఆశకు ఇస్తారేమో. 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు కదా, మరి మీ కుటుంబాల పరిస్థితి? కుటుంబాల పరిస్థితి ఇంకా రోడ్డు మీద పడుతున్నాయి. ఏముంది రోడ్డు ఏముంది సార్? బదులు తీసుకొని ఇలా మీటింగ్కి వచ్చినాం. ఒకటాన బదులు అడుక్కొని తెచ్చుకున్నాం సార్. ఇప్పుడు లేక బదులు అడుక్కొని తెచ్చుకున్నాం. లేవా కదా మేము 6-7 నెలలు మాకు ఆగితే ఒకటాన బదులు తీసుకుంటే 6-7 నెలలు 2 నెలలు వేస్తాను. 2 నెలలు వాళ్ళకే వేయాలి, మేము ఇంటికాడ కూర్చోవాలి. అంతే మా పరిస్థితి. మా పిల్లలు మేము రోడ్డున పడ్డది. రోడ్డున పడ్డ పరిస్థితి. మరి ఇట్లా ఎందుకు అవుతుందంటే అధికారులు అడిగితే? అధికారులు అంటే ఇంకా వేస్తలేరు, అక్కడ నుండి వాళ్ళు వేస్తలేరు, మేము వేస్తలేము సార్. మీది నుంచి వస్తలేవు? మీది నుండి వస్తలేవు. అక్కడ పని చేసేవాళ్ళు కానీ వాళ్ళు వేస్తలేరు. అక్కడ నుండి గవర్నమెంట్ వేస్తలేదు. ఫ్రీ పథకాలు ఇస్తున్నాం అవి అని గొప్పగా చెప్తాయి కదా, మరి మీకు జీతాలు? ఫ్రీ పథకాలు ఏటి లేవు సార్, ఏటి ఇవ్వలేదు. ఏటి లేవు. సిలిండరు నాకు 1 నెల పడ్డాయి, మళ్ళీ పోతే 5 నెలల నుండి 1 రూపాయి లేదు. 1 రూపాయి లేదు. రైతు బంధు లేదు, ఏది లేదు. ఈ పని చేస్తే ఇవి లేవు, ఏవి లేవు సార్. నాకు ఒక 12 గుంటల పొలం ఉంది, ఆ పొలానికి కూడా పడలే, ఏవి పడలేదు సార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూపర్ ఉంది. ఏం బా రేవంత్ రెడ్డి ఇంకా చేస్తే ఇట్లే బువ్వ బాగా తింటాం. బువ్వ బాగా తింటాం. అన్ని అబద్ధాలే ఉన్నాయి, అన్ని అబద్ధాలు. ప్రజాపాలన గొప్పగా చేస్తున్నామంటారు. ఏది ప్రజాపాలన లేదు, ఏది లేదు సార్. ఏది లేదు, అందులో పాలన లేదు, గీలం లేదు. ప్రజాపాలన ఏంది లేదు సార్, అందులో ప్రజాపాలన లేదు, ఏది ఇచ్చుకొని లేదు. చేయండి అంటారు మమ్మల్ని, అంతే. చేయండి చేయండి చేయండి, ఏం చేస్తాం, చేయాలి. ధర్నా చేస్తున్నాం. ఇట్లా ఇస్తారేమో అని. అట్లా చేసినా ఇస్తలేరు కదా సార్, ఇస్తలేరు. ప్రజాపాలన అంటే ఇంక అందరితో చేయించుకున్నాడు, రోడ్డున పడ్డాడు. ఇంక ఇప్పుడు మంచిగా బయట పడ్డాడు కనుక ఇప్పుడు ఇంకా ఏది ఇస్తలేడు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాము మేము, ప్రజలు మాకు ఓట్లు వేసి ఏది చేయడు సార్ వాళ్ళు. దండగా ఏది చేయరు, ఇంకా చేయరు. అయిపోయింది, చేసేది ఆశ అయిపోయింది. రైతు బంధు 1 నెల వానాకాలం పంట పోయింది. ఈ ఆశకి వేస్తే చిన్న సగం మందికి వాడే, సగం మందికి లేవు. 15,000 ఇస్తామన్నారు కానీ 15 ఎక్కడ సార్? 6,000 సరికి ఇస్తలేడు. మాకు జీతాలే చక్కగా ఇస్తారంటే వాళ్ళకి 15,000 ఇస్తారు. మాకే జీతాలు చక్కగా వస్తాయంటే వాళ్ళకి 15,000 వస్తాయి. ఎట్లా వస్తాయి సార్ మీరు చెప్పరండి? మీరు చెప్పండి ఎట్లా వస్తావు? ఇప్పుడు మాకే నెల మేము చేసేదే 300 వస్తాయి. మాకు 300, 9,500 అయితే నెలకు రోజుకు 300 పడతాయి. ఆ 300 సరికి వస్తలేవు. 6,000 లేవు, 3,000 లేవు, 7 లేవు. రేవంత్ రెడ్డికి ఏం చెప్పు, ఆయనకేం చెప్పేది? ముఖ్యమంత్రి మనకి ముఖ్యమంత్రి. ఆ కేసీఆర్ ఉన్నాగానే ఇన్ని పడుతున్నాయి. పూట ఇన్ని పడుతుండే అండి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వాడాయి, మాకు నెలకు వాడాయి. కేసీఆర్ నెలకు వాడాయి. నెలకు నేను బండి తెచ్చుకున్న బైకు. ఆ నెలకు కేసీఆర్ కానీ అయిపోతే బండి గుంజుకపోరు సార్. అప్పుడు వేసిర్రు, మాకు రెగ్యులర్ వేసిర్రు. కాకపోతే 1 నెల అటు ఇటు, 1 నెల అటు ఇటు పడ్డాయి సార్ అప్పుడు. కానీ ఇప్పుడైతే లేదు. మరి కేసీఆర్ అనుకునే రేవంత్ రెడ్డి తెచ్చుకున్నారు. ఇక తెచ్చుకున్నారు అంటే ఇంకా చేస్తాడేమో అని మేము ధర్నా చేసి వచ్చి మా దానా కూర్చుండ్రి, మేము చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటే
మోసపోతుంది. చేస్తామంటేనే కదా సార్ ఏమన్నా, ఇప్పుడు చేస్తామంటేనే కదా ఏమన్నా, ఆశనే కదా మంచికి. పెడతాడంటే ఆశే, కొడతాడంటే భయం. అంతవరకు చేసినాం వేసినాం. ఆయనకు ఉండాలి దయ, ముఖ్యమంత్రికి ఉండాలి దయ చేసేది. కానీ ఇక దయ ఉంటుందో కొట్టిస్తాడు. మరి ఇంకేముంది, వీళ్ళంతా ఏమైనా కదా కదా కొట్టరా మమ్మల్ని ఇప్పుడు కొడతారు. మరి ఎందుకంటే అక్క అడిగితే ఇక్కడ అక్క అడిగితే లొలి పెడితే వీడే ఉంది మీది అగో డీసీ గీసీ ఉంది, వాళ్ళు ఏమన్నా మేము లొలి పెట్టినాం అనుకో తీస్తే ఉరుకుతాం. ఎక్కడ ఏ ప్రభుత్వం ఇయ్యే సార్ దాని మేము ఏమి ఇస్తారో కానీ మాకైతే ఆశ కొడతలేదు. వెంకటేష్ వనపర్తి జిల్లా కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఎందుకంటే దాదాపు మాకు వేతనాలు 8 నుండి 9 నెలలు 5 నెలలు 4 నెలలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత దాన్ని బట్టి మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. తర్వాత చాలా వరకు చాలా ఇబ్బందులకరంగా ఉన్నాం. అందుకోసం మా యొక్క సమస్యను పరిష్కరించాలని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరించడానికి మేము ఈ ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది. ఎక్కడ అడుగుతాం, ప్రతి ఒక్కరు ఏది అడిగినా చేసుకోం లేదు. రేపు మంత్రి నెక్స్ట్ మంత్రి 1 వీక్ అని చెప్తా కానీ దినాలు గడపడం కానీ వేతనాలు చెల్లించడం మాత్రం లేదు, చేసుకోం లేదు. ఏది వట్టి మాటలు చెప్పడం కానీ చేసుకో మాత్రం ఏం లేదు. దాదాపు 5, 4, 9, 10 నెలల లోపల కంప్లీట్ ప్రతి ఒక్క అంతకుముందు వచ్చినాయి. ఇంటి మీద ఒక 5 months 4 months 6 months నుండి కంప్లీట్ రావడం లేదు. గ్రామానికి ఏవైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారో వాళ్ళే శుభ్రం చేయడం కావచ్చు, చాలా పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకే మీకు జీతాలు లేకపోతే ఇప్పుడు మరి మీరు పని చేయకపోతే గ్రామాల పరిస్థితి, గ్రామాల మొత్తం చెత్త చెదరం మొత్తం ఏరుకపోతుంది. మేము కానీ బంద్ చేస్తే 1 day 2 days మాత్రం కంప్లీట్ జిల్లా స్థాయి మొత్తం బంద్ పిలిపిస్తే తర్వాత మేము ప్రతి ఒక్కరు కరెంటు కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్కరు A to Z మొత్తం చాలా ఏ ప్రభుత్వమైన దిగి వస్తుంది పల్లెటూరులోకి. పట్టణం నుండి కానీ జిల్లా స్థాయి ఉంటే మండల స్థాయి మొత్తం పల్లెటూరులోకి దిగి వస్తారు. అందుకంటే మేము ఆ పని చేయొద్దు, ముందు అడుగుదాము, ముందు తెలుసుకుందాము అని వాళ్ళకు ముందే హెచ్చరిస్తున్నాం. ఇప్పటి నుండి అన్నా పాత పెండింగ్లో ఉన్న జీతాలు వెయ్యాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే వేయకపోతే పరిస్థితి ఇప్పుడు 3-4 నెలల నుంచి చేస్తలేదు అంటున్నారు కదా, మీ కుటుంబాల పరిస్థితి చాలా ఇబ్బంది ఉన్నాయి. చాలా అప్పులు ఆమ్దాను చాలా విశ్వవిధిగా అయినాయి. ఇంచుమించు ప్రతి ఒక్కరు అప్పుల వాళ్ళే ఉన్నాం. ఏ కార్మికైనా SC ST BC మైనారిటీలో తప్ప వేరే ఓసీలు గీసీలు ఎవరు లేరు. మా కార్మికులకు వర్గాలుగా అన్యాయం చేస్తున్నాం. దానికోసం ఇది న్యాయం చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రూపాయి అప్పుడు కేసులు ఉన్నప్పుడు 10 రోజులకు 15 రోజులకు పడుతుండే, ఇప్పుడు అంతకు అసలే పడుకోమలేదు. ఈ ఎంత 6 నెలలు 5 నెలలు అవుతుంది. మాకు 5 నెలలే బరాబరి. ఈ నెలతో 5 నెలలే మీదే మొత్తం మేము గ్రామ పంచాయతీ వర్క్ వస్తున్నాం. 6 మంది మేము పడతలేదు, జీతం పడతలేదు. ఇస్తా అంటున్నారు. కలెక్టర్ ఆఫీస్కు 10 మాటలు అప్పవాటి ఇస్తా అంటారు, ఇస్తలేరు, రావట్లేదు. ఇబ్బంది. ఇంటికాడ ఏం ఆడండి నీ జీతం ఏమంటారు ఇంటికాడ, మనకి ఏం చెప్పాలి ఇంటికాడ అది అడుగుతున్నారు. అది గత ఇప్పటికీ గ్రామ పంచాయతీ కార్మిక వర్క్ చేస్తారా? వర్కర్స్ గ్రామ పంచాయతీ వాటర్ మ్యాన్ నేను. వీళ్ళు వర్కర్స్లు మోరీలు చేసే 9,500 కాలబెట్టుకోండి మాకు అంతే. చాలా మందికి ఇట్లా పడట్లేదు, మొత్తం ఇట్లా ఉంది. మా తెలంగాణ 33 జిల్లాలు అట్లే ఉంది. 33 జిల్లాలో ఇట్లా ఉంది. ఇట్లయితే మరి మీరు ధర్నాలు చేస్తే మరి ఊర్ల పరిస్థితి? ధర్నాలు చేస్తే ఇవాళ వచ్చినాం ధర్నాకు. వనపర్తి కలెక్టర్ ఆఫీస్కి 10 మాటలు వేసినాం. వస్తాం అంటున్నాను, అది చేస్తలేరు. సేవ ఒక నెల వేసిండ్రు, ఒక నెల వేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు 5 నెలలే. ప్రజాప్రభుత్వమే కానీ మరి ప్రజల సమస్యలు పట్టించలేదు సార్, పట్టించలేదు సార్. అసలు జీతాలు లేవు సార్, 1 రూపాయి జీతం లేదు. పెట్రోల్ బండి నడుపుకుని ఊరు చిన్న లేదు. ఆ బండికి పెట్రోల్ లేకపోతే బండి ఎట్లా నడతారు సార్? చిన్న ఉంటాయి సార్. ఒక నడుపుకుండా ఇంటికి ఉంటే ఆబ్సెంట్ వేస్తారు, మళ్ళీ ఆబ్సెంట్ వేస్తారు. ఎట్లా మళ్ళా పెట్రోల్ లేకపోయా నాకు నీ బండి ఎట్లా నడపలే. ఈయన కూడా బాధే, మొత్తం మోరీ ఇస్తాను. ఈయన తాడిపాలనే మాది.
ఒక్క రూపాయి జీతం లేకుండా ఉంది మాది. ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి ఆయన బుద్ధి ఇలా వచ్చాక మేము హైదరాబాద్కి వచ్చాం కదా, మా జీతాలు మొత్తం చెల్లియాలి, మాకు 26,000 జీతం ఇవ్వాలి అంతే. జీతం పెంచాలని కూడా అడుగుతున్నారు. జీతం పెంచాలి కూడా, మళ్ళీ పని ఎక్కువ ఉంది, పని ఎక్కువ ఉంది. మేము వచ్చి మేము చేస్తాం 18,000 చేస్తాం, ఇలా 20,000 రూపాయలు మేము జీతం చేస్తాం, గవర్నమెంట్ చేస్తాం మీకు అందరికీ. మధ్యభారత వర్ష కారు రద్దు చేస్తామని చెప్పింది, ప్రతి ఒక్కటి చెప్పిండ్రు. ఇదే మా ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు మేఘాడు మొత్తం చేస్తాము మీకు, గవర్నమెంట్ చేస్తాం, ప్రతి ఒక్క పని చేస్తాం మీకు, ప్రతి ఒక్క మీకు ఏదో సరే మేము ఆదుకుంటాం అని చెప్పి సీతాక చెప్పింది. అదే మేఘాడు చెప్పిండు ఎమ్మెల్యే, మన ఎవరు వనపర్తి జిల్లా ఎమ్మెల్యే చెప్పిండు. అదే ఇప్పుడు మన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, అవేలా వాళ్ళు అలా చెప్పిండ్రు. ఆయన అదే దాని నాకు మేము సిపిఎం గురించి వస్తే మీకు కేసీఆర్ ఏం చేసిండు, మీకు ఏమి ఇచ్చిండు అని చెప్పాడు. అలా అదే కేసీఆర్ మాకు ఆనాడు మనకి అదే కేసీఆర్ మాకు 3,000 గ్యాస్ ఇచ్చినాడు, 8,500 పరిస్థితి ఇచ్చిండు. లాస్ట్కి మళ్ళీ నెక్స్ట్కి 1000 రూపాయలు పెంచాడు. అయితే మాకు 9,500 గాసం వస్తుంది. అయితే కొన్ని ఊర్లలో కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తారు, మా ఊళ్ళో ఉన్న లీడర్లు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు మేము 6 మంది పనిచేస్తున్నాం మా ఊళ్ళో. 6 మంది పని చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 6 మంది పని చేస్తే మా 6 మంది లెక్కన మేము 4 పని చేస్తే 6 మందికి 7 మందికి గాసాలు పంచిస్తున్నాడు. మాకు వచ్చే గాసంలో 9,500 రూపాయలు మా గాసంలో వస్తే 6 మంది చేస్తారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు కూడా మా కరెక్ట్ జీతాలు ఇచ్చి కరెక్ట్ పని చేపించుకుంటే చేస్తాం. లేదంటే కూడా మాకు ఒక్క ఆడి మంచి కూలిపోతే మన తెలంగాణ జిల్లాలో అదే కర్ణాటకలో మహారాష్ట్రలో ఇలా మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా మున్సిపాలిటీ పని అంటే ఇప్పుడు మనం వనపర్తి జిల్లా చేస్తున్నాం, హైదరాబాద్ చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు. వాళ్ళు మురికెత్తున్నాం, మేము కూడా మురికెత్తున్నాం సార్. ఇలా ఈనాడు మున్సిపాలిటీ వాళ్ళైతే పని మేమేం చేస్తున్నాం, మేము 5 గంటలకు పని చేస్తున్నాం. మేము చేసి లాభం లేదు, ఏం లాభం ఉంది? అదే రేవంత్ రెడ్డి అదే ఎమ్మెల్యే మేఘాడు ఏమన్నాడు ఆనాడు వచ్చి మాకు వచ్చి, అదే సీతకేముంది మన ఒక కులము నేను చేస్తా, మీకు గవర్నమెంట్ చేస్తా, నేను 18,000 చేస్తా, 20,000 చేస్తా జీతం అని చెప్పింది అన్నాడు. హామీ ఇచ్చింది అన్నాడు, అన్నాడు హామీ ఇచ్చిండు. ఇదే మేఘారెడ్డి సీతాకాంత్ రావు అని చెప్పి మారుతాం. మేము కూడా 4 దినాలు అయింది, మేము కూడా వేసిలేం, వాళ్ళు వేసిలే కదా. మా మంత్రి ఉన్నాయమ్మా, ఈరోజు మాట్లాడుతుంది ఆయమ్మ, ఈరోజు మాట్లాడదు కదా. ఆ రోజు ఆయమ్మ కూడా సిపిఎం పార్టీలో పోయిందో యాదవ్లో పోయిందో పోయి వచ్చింది. మేము కూడా మస్తు చూసినాం, మేము చేసినాం ఆనాడు, మేము కూడా మస్తు వచ్చినాం, దెబ్బలు తిన్నాము, కన్నా కష్టాలు పడ్డాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మేము చేస్తాం, నిలబెడతాం, మనకు అందరికీ మన బీదలను సాయం చేస్తాం అన్న మళ్ళీ సీతకయ్యాలి నాడు ఆడ ఉంది. ఎవరు మస్తు చెప్తాడు కూడా ఆమె ఏమడది, ఒక్క మాట కూడా అసలు మేము ఎన్నోసార్లు హైదరాబాద్ కూడా ఆమె రాకప్ప కలవలేదు మాకు. ఏం లాభం మాకు, మరి ఈరోజు ఎందుకోసలేదు మాకు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇదే మేఘాడు చెప్పిండు, ప్రతి ఒక్కరు చెప్పిండు మాకు. వచ్చే రోజు ఇదే హైదరాబాద్ మీటింగ్ 2-3 సార్లు కూడా మాకు చెప్పిన వాళ్ళు ఉండరు. మళ్ళీ ఏమంటారు ఈ నోడు మరి ఇప్పుడు ఇట్లా పడదు, మళ్ళీ వేస్తాం. ఇప్పటికే 5 నెలల జీతాలు అయ్యా మాకు రాక, మేము ఇంక ఎట్లా పని చేయాలో చెప్పు సీతక్క. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మేము కూడా ఇప్పుడు ఒక్కటే ఒక క్యాస్ట్ మాది కాబట్టి చెప్తాను, మాది కూడా ఒక క్యాస్టు. ఆయమ్మ అంటే కొంచెం మాకు వచ్చి పెద్దది కావచ్చు, ఇవాళ ఆయమ్మ మంత్రి కావచ్చు. మేము కూడా అప్పుడు కూడా సిపిఎం పార్టీలో ఉంటే కూడా మేము కూడా సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని నర్సలని చెప్పి మమ్మల్ని కూడా మస్తు అన్యాయం చేసిండ్రు. మా ఊరిలో కూడా కొల్లాపురం తాలూకాల వనపర్తి జిల్లా మాది సొంతం. ఇప్పుడు చెప్తాను నేను, ఆయమ్మ వాళ్ళ మామూలు మేము చేసిన పని చేయకుండా కూడా మేము కూడా ఏం బాధపడాం సారు. నేను చెప్తాను ఒకటే మాట, ఇప్పుడు మాకు నెలకు 18,000 జీతం చేయాలి, గవర్నమెంట్ చేస్తా అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇదే రేవంత్ రెడ్డి అందరూ మీకు కేసీఆర్ ఏం చేసిలేడు అని చెప్పిండు కదా. 25,000 28,000 ఎవరు కేసీఆర్ చెప్పిండు మనకు చెప్పిండు కదా. ఈనాడు అదే 18,000 జీతం అని చెప్పు, గవర్నమెంట్ చేయని చెప్పు. మాకు ఈనాడు మాకు భార్యలు ఉంటే వాళ్ళకు 100 రోజుల పనికోకుండా వద్దా అని చెప్తున్నారు. పింఛన్ ఇస్తలేరు, మాకు రైతు భరోసా పడతలేదు. మరి మేము వేసుకొని బతకాలి ఈనాడు చెప్పు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు పడ్డది, మా అన్ని వాడే మాకు. మేము దీనిలో వేసిన కూడా మాకు ఇచ్చారు. ఆడపిల్ల దీనిలో గవర్నమెంట్ ఆఫర్ చేస్తే ఆడపిల్లలకు వాళ్ళకి పింఛన్లు ఇస్తలేరు, ఈనాడు కట్ చేస్తామంటున్నాడు.
చెప్పమలా 9,000 రూపాయలు నువ్వు పింఛన్ కట్ చేస్తా ఉంటే ఏం లాభం ఉంటుంది? గెలిపించుకురా. ఎందుకంటే మనకు ఎందుకంటే టైము మనం ఒకటే ప్రభుత్వం ఉండకూడదు కదా అని చెప్పి గెలిపించుకున్నారు. మాపా ఇప్పుడు మాపు ఉండేది లేనిది అప్పుడు కాదా కేసీఆర్ ఎట్లా దెబ్బతిన్నాడో అంతకు ఎక్కువ దెబ్బతింటాడు సారి. అంతకు దెబ్బతింటాడు చూడు. మళ్ళీ మాట చెప్తాం సార్ మేము. ఇప్పుడు కూడా సరే మీరు మేము వాళ్ళు అనుకోవచ్చు సిపిఎం వాళ్ళు వస్తే ఏం చేస్తారు, వాళ్ళు వస్తే ఏం చేస్తారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆనాడైనా ఈనాడైనా సిపిఎం వాళ్ళే కట్టబడ్డరు, చేసిండ్రు. ప్రతి ఒక్క దానికి వాళ్ళే సాయం చేసిండ్రు మాకు. చెప్తున్నాం. ఏనాడు ఏం లాభం ఉంది? మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇల్లు కడతామంటున్నారు. బీదకు మేము ఇల్లు ఇప్పిస్తాం, ప్లేట్లు ఇప్పిస్తాం అని చెప్పి మళ్ళీ ఆడిపించారు మాకు ఈనాడు. చెప్పు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఇచ్చిన ప్లేట్లే గతి ఉండే కానీ ప్రతి ఒక్క ఊళ్ళే ఎవరు ఇప్పించారు సార్ ఈనాడు? రేవంత్ రెడ్డిగా నేను చెప్తున్నా, మంచిగా చెప్తాను ఈనాడు. నేను చెప్తున్నా సార్, ఇదో ఇప్పుడు వనపర్తి జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఇదే మాకు మంచిగా నెలకు 18,000 జీతం 18,000 జీతం ఇవ్వాలా, గవర్నమెంట్ చేయాలా. అది మాకు చెప్పేది. ఇది కొరకు ఒకటే మాట మేము కోరుకుంటున్నాము, అది మేము చెప్పేది. రాలే సార్, నాతో ఒకటే ఊరు వాళ్ళు. నాకు జీతాలు రాకనే నాకు గవర్నమెంట్ పని చేయలే, నాకు జీతాలు వెళ్ళలేదు సార్. నాకు పిల్లలు లేరు. మా ఆయన ముసలి ఆయన సార్. 5 నెలలు 6 నెలలే. అధికారులు ఇవ్వలేస్తా, ఇన్నేలేస్తా, ఆనేలేస్తా అంటారు, వేస్తలేరు. అవు సార్, కమ్మలు కుదెట్టుకున్నాం, 7 గంటలు ఏడ కుదెట్టుకున్నాం. ఇంకేం చేస్తాం సార్? కుదెట్టుకున్నాం. ఇంకా చేసిన కష్టం తిన్నికే కావద్దా సార్? పుణ్యం వస్తా సార్, మీకు దండం పెడతాం అంటే పెడతాం. ఎన్ని నెలలు వేస్తాడు? ఏం చేయలేదు సార్ వాళ్ళ. ఇది వదిలిపెట్టుకొని వాళ్ళంటే మళ్ళీ ఏ రోజులు ఎక్కుతారని ఎవరికైనా అది ఒక్కటి చూస్తారు. అది ఒక్కటి సార్ చేత కాదు, కరిగేటలో మేము దిగలేము కదా. అది అట్లా 6 గంటల పని చేస్తా అని చేస్తున్నాం చూడు సార్. నేను 5 ఏళ్ళు వెళ్ళిపోయా సార్. ఎన్ని అడగాలి సార్? ఇప్పుడే అయింది. ఇప్పుడు గవర్నమెంట్ చేయమని నాకు జీతాలు ఏమని సార్. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అది కల్పిస్తలేరు. ఇప్పుడు 5-6 నెలల సంది జీతాలు పెండింగ్లో ఉన్నాయి, అవి ఇస్తలేరు. అదేవిధంగా సెక్రటరీలు కూడా ఈ వర్కర్లను బెదిరిస్తుండ్రు, పని చేస్తలేరు, అది చేస్తలేరు, ఇది చేస్తలేరు. జీతాలు సరిగ్గా ఇవ్వకుండా ఒకరోజు రాకున్నా కానీ ఆబ్సెంట్ వేయటం, మీకు జీతాలు కట్ చేస్తున్నాం అని సెక్రటరీ అనటం. అదేవిధంగా ఈ మల్టీపర్పస్ విధానం అనేది పెట్టడం వల్ల చాలా వరకు కార్మికులు నష్టపోయినరు. ఈ ట్రాక్టర్లు తోలి వచ్చి దాన్ని డ్రైవింగ్ చేయడం వల్ల ఈ లైసెన్సు లేక ఇప్పుడు మా మండలం వల్లనే మడవలపల్లి మండలంలో మోత్కూరులో మొన్న రీసెంట్గా 3 నెలల కింద ఒక గ్రామ పంచాయతీ వర్కరు ట్యాంకర్ కింద పడి చనిపోవడం జరిగినది. అతనికి ఇన్సూరెన్స్ కూడా రాకుండా ఆ సెక్రటరీ ఏం చేయలేకపోయిన దానికి అతడు పేద కుటుంబం మరి. కాబట్టి ఈ సీతక్క గారు కూడా ఆ రోజు మాకు అన్నీ చేస్తామని చెప్పింది. ప్రతి ఒక్క నాయకులు వచ్చి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చి అందరూ వచ్చి కూడా మీకు మంచి చేస్తామని చెప్పన్నారు. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా 8,500 జీతం చేసి తర్వాత మేము అడగముందే 7వ రోజు 1000 రూపాయలు పెంచడం జరిగినది. ఇప్పుడు ఈ సీతక్క కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఎవరు కూడా మా టెంట్ కాడికి వచ్చి చెప్పిన వాళ్ళే. కానీ ఇప్పుడు మా గురించి ఒక్కరు కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మాట్లాడుతూ ఎవరు లేరు. కాబట్టి దయచేసి మాకు ఈ గ్రీన్ ఛానల్ ద్వారా వేస్తున్న ఈ జీతాలు నెల వేస్తున్న జీతాలు వేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి అని మేము కోరుకుంటున్నాము. ఇంకా అదేవిధంగా ఏది ఇన్సూరెన్స్ సౌకర్యము, పిఎఫ్ ఇవి కావాలి, సౌకర్యాలు కావాలి. ఎందుకంటే మాకు ఈ మురికి చేసి ఉంటున్నాం కాబట్టి మాకు జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులు పట్టించుకునే నాదు లేడు. కనీసం బ్లౌజులు ఇస్తలేరు, కొబ్బరి నీళ్ళు ఇస్తలేరు, సబ్బులు ఇస్తలేరు, బూట్లు ఇస్తలేరు. సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇవ్వాలి, అవి ఇస్తలేరు. ఎవరిని పోయి ఆఫీసర్ని అడిగినా కానీ ఏమంటారు అంటే మీకు ఏమైనా జీవం ఉంటే తీసుకురారే ఇస్తాము అని అడుగుతారు. మేము మొన్న కూడా మేము ఎండిఓ గారిని అడిగినాము, మాకు సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇవ్వాలి, ఇస్తలేరు. బ్లౌజులు లేవు. మేము ఊరు బాగుండాలని మొత్తం మురికాలు తీస్తున్నాం, చెదారం ఎత్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కనీసం బ్లౌజులు ఏమంటే బ్లౌజులు ఇస్తలేరు. మరి మేము వాళ్ళకి సేకరి చేసి మేము జబ్బులు సస్తుంది. మాకు ఇదైనా చేయమని అడిగితే కూడా ఎవరు కూడా స్పందిస్తలేరు. కలెక్టర్ గారు, డిపిఓ గారు ఎవరు కూడా మేము గవర్నమెంట్కు పంపిస్తూ ఉంటున్నారు, మాకు ఏది కూడా చేస్తలేరు. కాబట్టి ఇవన్నీ చేయాలని రేవంత్ రెడ్డి గారిని, సీతక్కని, ఇందులో
ఎక్కువ శాతం బడుగు బలైన వర్గాల వాళ్ళు చేస్తున్నాం కాబట్టి ఈ సీతక్క గారు కూడా దయచేసి ఆలోచించుకొని మాకు మంచి నిర్ణయం తీసుకొని మాకు జీతం పెంచడం 26,000 జీతము మల్టీపర్పస్ విధానం రద్దు ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాం. లేని ఎడల సమ్మెకు పోయినామంటే మేము ఎక్కడెక్కడ ఈసారి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాము. నీళ్లు కరెంటు అన్నీ బంద్ చేసి ఖచ్చితంగా మేము సమ్మె చేస్తామని మేము నిర్ణయించుకుంటున్నాం. సమ్మె చేస్తే నీళ్లు కరెంటు బంద్ చేస్తే గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. అవునండి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు ఎందుకంటే మేము చేసే చాకరీ ఇక్కడ ఊళ్ళనే చేస్తున్నాం కాబట్టి ఈ ఊళ్ళో చాకరీ చేసి ఆఫీసులు వాళ్ళు పైకి పంపిస్తలేరు కాబట్టి ఆ ఆఫీసర్లు వాళ్ళకు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు మొత్తం ఆఫీసర్లు మేము ఆఫీసర్లు వాళ్ళకి ఇస్తారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వానికి తెలియాలనే విధంగా ఈ విధంగా సమ్మె చేద్దాం అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ధర్నాలు మీరు మీ సమస్య గురించి మాట్లాడినటువంటి నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? కలిసే ప్రయత్నం చేసిన ఎన్నోసార్లు వచ్చినా కానీ సీతక్క కూడా కలవలేదు. ఇటు మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నేను కూడా స్వయంగా మెమోరాండం కూడా ఇచ్చిన నేను మా మండలానికి వస్తే అయినా కానీ దాన్ని ఆ చెత్తకుండా వేసినట్టు వేసిపోతారు. మేము ఇచ్చిన మెమోరాండాలు ఏమి కూడా పట్టించుకుంటారు. అంతకుముందు వచ్చారు అన్ని చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరైనా దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు, ఏ నాయకుడు కూడా. ప్రజాపాలన అంటారు, ముఖ్యంగా మీరు నల్గొండ నుంచి వచ్చినంటారు, మీ స్థానిక మంత్రి కోమటిరెడ్డి కూడా అక్కడే ఉంటారు కదా, కలిసే ప్రయత్నం చేసి కోమటిరెడ్డిని కలిసినా కూడా నేను మెమోరాండం కూడా ఇచ్చినండి. మాడుగుల పెళ్లికి వస్తే నేను మెమోరాండం కూడా ఇచ్చి మా బాధలు కూడా చెప్పినాం. అయినా కానీ స్పందన అనే మాటే లేదు ఇంతవరకు కూడా. చేద్దాంలే చూద్దాంలే కానీ నేను ముఖ్యమంత్రికి తెలియజేస్తలే అని చెప్పారు. అంతేగాని ఒక్క రోజు కూడా మా గురించి పట్టించుకున్న నాదు లేడు ఇంతవరకు. స్థానిక మంత్రి స్పందించకపోతే మరి ఇక అందరి పరిస్థితి అదే ఉంది కాబట్టి మేము అందుకోసం ధర్నా పోతానికి సిద్ధం కావాలని మేము అనుకుంటున్నాం. మరి కొత్తగా ఏర్పరచుకున్న గవర్నమెంట్ ఏముందండి, అంతా మాయమాయంగానే ఉంది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు ఏమన్నా మంచి ఫలితమే లేదు. ఏ విషయంలోనైనా ఇది ఒక మా గ్రామ పంచాయతీ వర్కర్ విషయంలో ఏ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఏం కూడా మంచిగా లేదు. కాంగ్రెస్ తెచ్చుకోరు మార్పు రావాలని చెప్పి ఏమో చేస్తా అని హామీలు ఇచ్చారు కాబట్టి నమ్మకంతో వేసారు అందరూ జనం. మేము కూడా మా కార్మికులు కూడా తెలియజేసుకున్నాం ఈసారి కాంగ్రెస్ చేస్తే మంచిగా ఉంటుంది, మనకు మంచిగా పర్మనెంట్ చేస్తారు అనే దాని మీద మేము ఒక యూనిట్ తీసుకుపోయి చేసినాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో రేపు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఓటు ద్వారానే మేము బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చేయకుంటే ఈ మల్టీపర్పస్ విధానం రద్దు చేయకుండా జీతాలు పెంచకుండా తప్పనిసరి మాకు ప్రతి ఒక్క కార్మికునికి కనీసం 4-5 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో. తప్పనిసరి ఈ ఓటు రూపంగా మళ్ళీ కూడా మేము చెప్తున్నాం. వచ్చింది 1.5 year అవుతుంది కదా, ప్రభుత్వానికి కూడా కొంచెం సమయం ఇవ్వాలంటే. ఇప్పటికీ 15 నెలలు అవుతుందండి. కాబట్టి మాకు వచ్చిన నెలలకే చేస్తాం, ఇంతవరకు ఏది చేయలేదు మాకు. కాబట్టి ఖచ్చితంగా రేపు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మేము చూపిస్తాం దీని ఫలితం అనేది ఎంతో చూపిస్తాం. మేము కార్మికులు మీరు డబ్బులు రావట్లేదు, నిధులు రావట్లేదు అని ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు సర్పంచ్లు కూడా వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు కూడా రావట్లేదు అని చేస్తూ ఉన్నారు. అసలు గ్రామాల పరిస్థితి ఏంది? గ్రామాల పరిస్థితులు వేసినా కూడా ఆడనే ఉంది. ఎక్కడ కూడా ఏం వర్కౌట్ నడుస్తలేదు. డెవలపింగ్ అనేది ఏది లేదు గ్రామాలలో. కనీసం సెక్రటరీ అయితే ఇది పెట్టుకుని మాకు కూడా ఏదైనా పైప్ లైన్ వలినా ఏది వలినా కానీ ఏది సౌకర్యం కూడా ఉంటలేదు ఊర్లలో కూడా. అంత హీనంగా ఉంది ఇప్పుడైతే ప్రభుత్వం. గ్రామాలలో మంచి పరిపాలన అందిస్తున్నాం అంటుండే గారు. ఏది లేదు, పరిపాలన లేదు, ఏం లేదు, అంత అవుతుంది. 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దు కావాలి, బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మాకు ప్రతి ఒక్కరికి ఒక 2 జతల బట్టలు సంవత్సరానికి, బ్లౌజులు, శానిటైజర్ ఇవన్నీ ఇవ్వాలి అని మేము చెప్తున్నాం. ఆ సమ్మెలో భాగంగా మేమంతా టెంట్ల కిందనే కూర్చుంటాం, టెంట్ల కిందనే వండుకొని తింటాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఓడిపోతారేమో అనుకునే భయంతో సర్పంచ్ ఎలక్షన్లు పెడతలేడు. ఆ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోవడం కారణం మాకు ఇవాటి వరకు మాకు ఈ గ్రామ పంచాయతీ నిధులు లేవు, మాకు జీతాలు లేవు. ఆ జీతాలు లేకపోవడం కారణం మాకు వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోవడమే. ఆ సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోవడం మా గతంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సీతక్క కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, అందరూ ప్రతి ఒక్క నాయకులు ఇప్పుడు మినిస్టర్లకు ఉన్న వాళ్ళు అందరూ మాకు ఏం చెప్పి వచ్చి మా టెంట్ల కాడికి వచ్చి మా ప్రభుత్వం రాగానే మీకు 26,000 రూపాయలు జీతం చేస్తాం, మీకు పర్మనెంట్ చేస్తాం, మీ మల్టీపర్పస్ విధానం ఎత్తేస్తాం అని అన్నారు. ఇవాటి వరకు మా గురించి పట్టించుకుంటలేరు. మొన్న ఒక 6 నెలల జీతాలు వేసిర్రు కానీ అవి కూడా చాలామంది ఇంకా 10 నెలలు, 3 నెలలు, 4 నెలలు అట్లా జీతాలు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. మా గ్రీన్ ఛానల్ ద్వారా మాకు డైరెక్ట్ మీ అకౌంట్లోనే మీకు జీతాలు వేస్తామని అన్నారు. మా అకౌంట్లో వేసుడు అనేది కాదు, మా గురించి పట్టించుకుంటూనే లేరు. కాబట్టి ఎలక్షన్ పెడితే మాత్రం మేము వీళ్ళకు ఓడించే దిశగానే పోతాం. మా సమస్య ఈ పరిష్కారం కాకుంటే, ఈ సమస్య మన అసెంబ్లీ సమావేశంలో మా సమస్య పరిష్కారం చేయకపోతే మేము గ్రామ పంచాయతీ యూనియన్లో ఉన్న వాళ్ళం అందరం మా గ్రామ పంచాయతీలో ఒక్కొక్క ఊర్లో ఒక 10 మంది నుండి 4 నుండి 10 మంది వరకు ఉన్నారు. ఆ 10 మంది అంటే 10 మందిని ఒక 500-600 ఓట్లు వేయించగలుగుతాం. అక్కడ
ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగానే, కాంగ్రెస్కు వ్యతిరేకంగానే, మా పని కాకుంటే మాకు పట్టించుకోకుంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగానే మేము ఓట్లు వేయడం జరుగుతుంది. 1 ఇయర్ అయిపోతుంది కదా, ప్రభుత్వానికి కూడా సమయం కావాలంటున్నారు కదా. మరి ఏం సంబంధం? ఇంకేం సమయం? మాకేం సమయం కావాలండి? మాకు సమయానికి అవసరం లేదు. మాకు కోర్టు ఆర్డర్ ఉంది, 18,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉంది. ఒక మనిషి బతకడానికి నెలకు 21,000 24,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి కోర్టు నుండి ఆర్డర్ ఉంది. మరి ఇంకా వీళ్ళకి ఏం సమస్య కావాలి? వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడుకొని వాళ్ళతో సమన్వయం చేసుకొని వాళ్ళ కాలకుండా వీళ్ళ కాలకుండా తీసుకొని మాకు డైరెక్ట్ మా జీతాలు మాకు వడిసెట్ చేయాలి, మాకు జీతం పెంచాలి. మెయిన్ ఈ 9,500 రూపాయలు మాకు జీతం, అది దేనికండి? ఒక్కరోజు ఖర్చు కాదు వాళ్ళు పెట్టిన ఖర్చు. నేను మొన్న ఒక యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఒక్క పూట తినడానికి 32,000 ఖర్చు పెట్టినని తెలిసింది నాకు. ఒక్క మనిషి ఖర్చు 32,000 పెట్టినది కదా తెలిసింది నాకు. ఒక్క పూటకు ఒక్క మనిషికి ఒక పూటకి 32,000 రూపాయలు ఖర్చు పెట్టినది తెలిసింది. అంటే మేము మనుషులం కావా? నెల రోజులు బతకాలి, నెల రోజులు మా పిల్లలు మేము అందరం ఎట్లా బతకాలి? అంటే మేము మనుషులం పశువులు ఎక్కువ పడుతున్నాం వాళ్ళకు. అది అంతే, ఏం లేదు. ఆ రాష్ట్ర మన ఇళ్ళ దగ్గర అయితే ఏమంటే ఇవాళ మేము బయలుదేరుతూ ఉంటే మాకు అడుగడుగున ఆటంకాలే. నాది మహబాద్ జిల్లా, నేను గూడూరు మండలం మహబాద్ జిల్లా అధ్యక్షుడు. నేను ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మహబాద్ జిల్లా డివైడ్ అయింది కదా, దాంట్లో మహబాద్ జిల్లా అధ్యక్షుడిని. నాకు మా గూడూరు మండలం మా మండలం ఎస్ఐ గారు ఫోన్ చేసి ఏమంటాడు, నువ్వు పోతానవా, నువ్వు పోతే నీకు లేని కేసులు పెట్టాలని బెదిరిస్తాను. నాకు ఇట్లా బెదిరించిన వాళ్ళకు కూడా మేము చూసుకుంటాం. ఈ విధంగా బెదిరించిన వాళ్ళకు పారిశుద్ధం చేయం. ప్రభుత్వమే మళ్ళీ అంశాలు పెట్టి మాకు ఆపడం ఏంది? మాకు స్వేచ్ఛ ఉందా లేదా? మేము అడగడానికి వచ్చి ధర్నా చేయడానికి అవకాశం ఉందా లేదా? ఉన్నప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా. మేము వెళ్ళిన వాళ్ళని ఎందుకు ఆపాలి? మాకు అడుగునా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసిన అందరినీ మా వాళ్ళను ఇక్కడ రాకుండా చేశారు. 50,000 మంది రావాలంటే 50,000 మంది ఉన్నారా? ఆపడం వల్లనే చాలా మంది వెళ్ళలేదు. బాగా బెదిరియడం. నాకే అన్నాడు, నా ఇంటికి వచ్చి మా ఇంటికి పోయి మా పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమన్నాడట, మీ వాళ్ళని రిటర్న్ రమ్మంటారా, నేను మీ మీద లేని కేసులు బనాయిస్తానట. దానికి సమాధానం చెప్పాలి. పైన కడుతుంది నా విషయం. ఎట్లా అంటాడు ఆయన? మాకు ఆ ఎస్ఐ గూడూరు మండల్, మన మహబాద్ జిల్లా గూడూరు మండల్ ఎస్ఐ మా ఇంటికి పోయి మా ఇంట్లో బెదిరించండి మా వాళ్ళతోని. ఏమని, మీ ఆయనని రిటర్న్ రమ్మని చెప్పు, రేపు ఉదయం ఇక్కడ ఇంటికి వచ్చావు, ఇంట్లో ఉండాలి, ఇంట్లో లేకుంటే మాత్రం నేను మీకు లేని కేసులు బనాయించి పెడతాను. నేను ఎక్కడ ఇరికాను అక్కడ ఇరికి తను బెదిరించిపోయినట. వాళ్ళు మా వాళ్ళు భయపడి ఇంటికి రిటర్న్ దిగిరాండి, రిటర్న్ రాండి అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉంటే, ఏం కాదు ఇట్లా భయపడి ఎన్ని రోజులు బతాం, బతికినా ఒకటే సావైనా ఒకటే అని పోరాటానికి పోవాల్సిందని చెప్పి వచ్చినాం మేము. నేను నైట్ ట్రైన్కి వచ్చిన. అట్లా ఏంది ఇంత బాధపడుతూ ఉన్నారు? మరి ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం చేసిరా? కనీస స్థానిక మంత్రి కొండా సురేఖ గారినైనా కలిసి ప్రయత్నం చేశారు? ఎవరు కలవట్లేరు. ఎక్కడ కలుద్దామని పోతే కలవడం ఛాన్స్ ఇస్తారా? అందరు ఈ రాజకీయ నాయకులే, వాళ్ళే చుట్టూ ఉంటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళ సమస్య చెప్పుకుంటారు వాళ్ళదే. ఇప్పుడు పాలనకు భాస్కర్ అన్న చెప్పినట్టు వాళ్ళ సమస్యల గురించి చెప్పుకుంటారు, వాళ్ళే 10 రూపాయలు సంపాదించుకుంటారు తప్ప మా కార్మికుల దాంట్లో పూర్తిగా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎస్టీలు ఇన్నరా మాదిగా ఎక్కువ శాతం అవే ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎంత అంటరాని వాళ్ళైనా మరి ఎందుకని వీళ్ళకు దాంట్లో కొంత ఒక 20% కావచ్చు వేరే అదర్ కాస్ట్. కాబట్టి వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం చూసుకోకుంటే మాత్రం ఈ 27వ తారీఖు వరకు మా సమస్యలు పరిష్కారం చేయకుంటే మాత్రం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వెళ్తాం. మేము వ్యతిరేకంగా వెళ్ళడం వల్లనే ఇప్పుడు ఈయన కూడా గత దిగుతాడు లాస్ట్కి వచ్చే వరకు. కాకుండా సర్పంచులు కూడా పోతారు. సర్పంచులు వ్యతిరేకంగా మనం అంతా గ్రామ పంచాయతీలో ఉందా మాకు సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాం. మాకు సపోర్ట్ చేయని ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయము కదా, మేము సపోర్ట్ చేయము. కాబట్టి మేము మాకు తెలిసాము. ఇప్పుడు ఊర్లో ప్రతి ఒక్కరు మాకు తెలుసండి. ప్రతి కడప మా గ్రామ పంచాయతీ ఎవరు వచ్చినా కూడా గ్రామ పంచాయతీ సభ్యులు కలుగుతారు. గ్రామ పంచాయతీలో కలిసినప్పుడు మా గ్రామ పంచాయతీలో మేము చెప్పాము, మా సమస్యలు పరిష్కారం చేయట్లేరు, మీకేం చేస్తారు, మీకేం న్యాయం చేస్తారు, ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అన్నారు, ఏది లేదు. మాకు కూడా ఇల్లు ఇస్తా ఉన్నారు, అది ఇది ఇస్తా ఉన్నారు. అన్ని సర్వేలు తప్ప వేరే పనే లేదు. ఆ సర్వేలు అనుకుంటే కూర్చుంటారు. ఇవాటి వరకు 6 గ్యారెంటీ అన్నారు, ఏంటి అన్నారు. 6 గ్యారెంటీ చేయడానికి కూడా మేస్తారు. ఏమేమి కావాలి? గ్రామ పంచాయతీ సిబ్బందే కావాలి. గ్రామ పంచాయతీ సిబ్బందికే కదా అడిగేది. వాళ్ళు వచ్చి మీకు సమస్యలు ఏమున్నాయి, ఏ ఉన్నాయి మీ ఆయన వాళ్ళు ఈయన వాళ్ళు అడగాలి కదా సర్వే చేయడానికి కూడా. కాబట్టి అడగడానికి వచ్చినా కూడా మాకే అడగాలి. ఎమ్మెల్యే వచ్చినా మేమే ముగ్గు పోయాలి. ఎవరు వచ్చినా కూడా అన్నీ మేమే చూసుకోవాలి. లాస్ట్కి వచ్చేవారు మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి. 9,500తో ఏం బతుకుతుందని చెప్పండి, మీరే చెప్పండి. మీరు మీడియా ముఖంగా మీరు చెప్పండి. 9,500తో మా కుటుంబం ఒక్క ఇంట్లో నలుగురినే వేసుకోండి. నలుగురు ఏం తినాలి, ఎట్లా బతకాలి మేము? మాకు బతకడానికి అసలు అసలు లాస్ట్కు గ్రామ పంచాయతీ వదిలేయాలనుకుంటున్నాం. ఇక వదిలేస్తే గ్రామ పంచాయతీ పనిచేస్తూ రాడు వాడు ముందుకు. ఈ 9,500కి మా బొద్దుకొండ గ్రామం మాది గూడూరు మండలంలో. మా గ్రామంలో ఒక మనిషి రావట్లేడు. ఆ మనిషి బదులు ఒక మనిషిని పెట్టుకున్నాం అంటే రావట్లేరు. 9,500 జీతానికి ఎవరు వస్తారా?
టైంలో టేబుల్ లేదండి. 12 గంటల రాత్రి ఎవరైనా చచ్చిపోతే ఆ ట్రాక్టర్ పట్టుకోరా. టైంలో టేబుల్ లేదు. అక్కడ మేము అన్నం తినడానికి పోతాం, పని చేసి 6 గంటలకు లేస్తాం, 7, 8, 9, 10 గంటల్లో పని చేస్తాం. అన్నానికి పోగానే ఆ కలెక్టర్ గారు వచ్చి రాను అంటారు. మాకు టైం లేదు, టేబుల్ లేదు, తిననిచ్చు లేదు, ఏది లేదు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోతాం. నేను ప్రతి కాంగ్రెస్ పార్టీలో మా ఆవిడ మా ఊర్లో వార్డు నెంబర్ నేను కాంగ్రెస్ పార్టీలో అయినా కూడా నేను వ్యతిరేకంగా పోతా అంటానంటే ఎందుకు పోతాను అంటాను. అర్థం చేసుకోండి మీరు. మీడియం వార్డు మెంబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నువ్వే వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకా పరిస్థితి లేదు. మా సిబ్బందికి, మా అమ్మలక్కలకు, మా వాళ్ళకి ఎవరికి సిబ్బందికి ఎవరికి న్యాయం చేస్తలేరు. చేయనప్పుడు ఏం చేస్తామండి? మా ఎమ్మెల్యే ఎవరు లేరు, మినిస్టర్లే ఏం మాట్లాడతలేరు, ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు? ఏమన్నా అసెంబ్లీలో ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇది చేద్దాం ఏమైనా అంటారా? మాకు కలిసిండ్రు, మేము కలుస్తాను, మాట్లాడతాను. మీ సమస్య అయిపోయింది, టేబుల్ మీద సీఎం గారు టేబుల్ మీద ఉంది, మీకు 15,000 జీతం అయిపోయింది, మీకు గ్రీన్ జీతాలు పడితే మీ అకౌంట్లో పడతాయని అకౌంట్ నెంబర్ అన్నీ తీసుకున్నారు. కానీ ఏది లేదు. మళ్ళీ ఇవాళ చూస్తే మళ్ళీ పాత కథ ఉంది. మళ్ళీ 3 నెలలు జనవరి వరకు మొన్న వేసిండ్రు, మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి మళ్ళీ పెండింగే. అంతకుముందు ఉన్న వాళ్ళు 10-15 నెలలు మళ్ళీ ఉన్నారు. అట్లా మరి ఈ విధంగా ఉన్నాక మనం ఏం చేసి బతకాలి, ఎట్లా బతకాలి, ఏం చేయాలి? లేకుంటే అన్ని ఎట్లయితాయి. ఈ 32,000 ఎట్లా 32,000 ఒక పూట తిండి ఎట్లయింది? ఆడికి వెళ్ళింది అని ఇవన్నీ వెళ్తాను. కానీ మాకే ఇచ్చానికి వెళ్తారేపా? మాకు వేయడానికి మా పేదోళ్ళు అంటే బిల్కుల్ పేదోళ్ళం అంటే మేమే. గ్రామ 4th క్లాస్ లాస్ట్ సిబ్బంది అంటే మేమే. మాకు న్యాయం చేయకుండా మాత్రం మేము వాళ్ళు ఇష్టపెట్టేయలేదు. ఈ ధర్నా ఇది అయిపోగానే ఇప్పుడు మాకు కార్యక్రమం ఉంటుంది. ప్రజలకు ఒకటే, మాకు ఎవరు వ్యతిరేకంగా లేరు. ప్రజలు మేము చేస్తాం సమ్మెకు పోతాం అంటే మా గురించి వాళ్ళు 2 రోజులు నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మా వల్ల వాళ్ళకి సంకేతాలు వెళ్తాయి, అంతేనా కదా? ఎందుకు వాళ్ళకి సమ్మెకు వేరు వీళ్ళు అనేది ఎందుకు అనేది వెళ్తుంది? వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేరు. అందరికీ ఎరికే, రాష్ట్రం మొత్తం ఎరికే అండి. ప్రతి ఒక్కరు జీతం ఇవ్వట్లేరు, అది ఇవ్వట్లేరు, వాళ్ళకు సరైన జీతం లేదు. 9,500 ఏ జీతం అండి మీరు చెప్పండి? మీరు ఎవరికన్నా ఉన్న 9,500 జీతం ఒక రోజు కూలీకి పోతే ఒక 3 గంటలు పోతారండి. 3 గంటలు పోయిన వాళ్ళకి 300 రూపాయలు ఇస్తారు. 3-4 గంటలు పోతారు కూలీలు. ఆ కూలీల కంటే అద్మానం అయిపోయినా మేము 24 గంటలు చేస్తామండి సర్వీస్. మేము కనీసం 700 ఇవ్వాలని గవర్నమెంట్ జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఏమని అడుగుతాను మీ మీడియా ముఖంగా వాళ్ళను ఇదే ఒకటే కొడతాను. రేవంత్ రెడ్డి గారు ఈసారి మాకు న్యాయం చేయకుంటే ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ పూర్తి అయ్యే వరకు న్యాయం చేయకుంటే మేము మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోతాం. మనతో పాటు మరికొంతమంది గ్రామ పంచాయతీ నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు? 6 నెలల నుంచి జీతాలు రావట్లేవని చాలా సమస్యలతో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? అత్యంత దారుణం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము కాక అధికారంలోకి వచ్చేది ఉంటే గ్రామ పంచాయతీ కార్మికులకు రెగ్యులర్గా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ మాదిరిగానైతే వేతనాలు ఇస్తామో 1వ తారీఖు నాడే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తాం. ఆ వేతనాలు కూడా మేము గ్రామ పంచాయతీ కార్మికులకు నేరుగా ప్రభుత్వమే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది అని చెప్పేసి ఆనాడు సమ్మె చేస్తున్నటువంటి సమ్మె శిబిరాల వద్దకు వచ్చి ప్రతి మండల కేంద్రాల్లో ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీకి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమ్మె దగ్గరికి వచ్చి మద్దతు తెలిపి అనేక మాటలు చెప్పారు. మరి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి చూస్తే మీరు చెప్పిన మాటలకు ఆచరణలో చాలా దారుణంగా ఉంది. ఇవాళ 6 నెలలు 8 నెలలు వివిధ జిల్లాల్లో సుమారు తెలంగాణ రాష్ట్రంలో 62,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్న ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేకపోవడం అనేది బాధాకరం. అందుకే అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో కనీసం మా ఆకలి తీర్చండి, మా వేతనాలు ఇవ్వండి, మా పెండింగ్ జీతాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ మహాధరణ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సో ఎట్లా చూస్తారు? గతంలో హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడు కీలక పాత్రలో ఉన్నారు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. మరి అట్లాంటి వాళ్ళని కలిసే ప్రయత్నం చేసిరా? ప్రజాప్రభుత్వం అంటుంది కదా. మరి ప్రజాప్రభుత్వం మేము సంఖ్యలను దింపేశాం. మా దగ్గరికి సామాన్యుడు రావచ్చు, సాధారణ పౌరుడు వచ్చి చెప్పుకోవచ్చు. ప్రతి సామాన్యుడి బాధను కూడా మేము వింటామని చెప్పినటువంటి ప్రజాప్రభుత్వం చెప్పుకునే ఈ ప్రభుత్వం ఆనాడు ఈరోజు గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఈ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులందరికీ ఆయా జిల్లాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు యూనియన్ల తరఫున మెమోరాండాలు ఇచ్చారు. రాష్ట్ర కేంద్రం నుండి ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పారు, మంత్రి గారికి చెప్పారు. ఇప్పటికీ ఒక 5 సార్లు కలిసినప్పటికీ కూడా చేస్తాం చూస్తాం అని చెప్పుడే తప్ప ఆచరణలో మాత్రం గ్రామ పంచాయతీ కార్మికులకు ఒరగబెట్టింది ఏమి లేదు ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో. వాస్తవంగా ఇవాళ మేము గ్రామ పంచాయతీ కార్మికులు గొంతమ్మ కోరికలు కోరట్లేదు.
వాళ్ళు ఏమంటున్నారంటే మల్టీపర్పస్ విధానం రద్దు చేయమని కోరుతున్నారు. నువ్వు గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు గతంలో ఏదైతే కేటగిరీ వారిగా పనిచేశారో దానికి ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మల్టీపర్పస్ విధానం రద్దు అని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తే సరిపోతుంది. దానికి రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు ఖర్చు కాదు. ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగే వేతనాలు ఇవాళ పెరిగిన ధరలు, సామాన్యుడు ఇవాళ కొనలేని పరిస్థితులలో ధరలు పెరిగినాయి. మరి వీళ్ళకి కొంచెమైనా కూడా వేతనాలు పెంచాలనేటువంటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు చాలని వేతనాలతోటి ఇవాళ పూటపస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ వేతనాలను కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. ఇవాళ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. కానీ రెగ్యులర్గా ఇచ్చే వేతనాలనైనా కూడా బకాయి వేతనాలను కూడా లేకుండా నెల రెగ్యులర్గా ఇస్తే ఆ కుటుంబాలు జీవనం కొనసాగించే పరిస్థితి ఉంది. కాబట్టి సాధారణమైనటువంటి ఈ సమస్యలను కూడా పరిష్కరించలేనటువంటి ఒక చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఆగ్రహంతో, అసంతృప్తితో, తీవ్రమైనటువంటి నిరసనతో ఉన్నారు. కాబట్టి వీళ్ళ సాధారణమైనటువంటి డిమాండ్లను ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పేసి ఈ గ్రామ పంచాయతీ కార్మికుల మహాధరణకు వచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ప్రభుత్వం ఈ అట్టడుగు వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నోరు లేనటువంటి సామాజిక వ్యవస్థకు తరతరాలకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాల కార్మికులు వాళ్ళను పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు అంటే మేము బడుగు బలహీన వర్గాల కోసమే మేము పనిచేస్తున్నాం అంటున్నారు కదా. బడుగు బలహీన వర్గాలంటే ఇవాళ మీరు గ్రామాలలో మీరు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి స్కీమ్, ప్రతి ప్రభుత్వ కార్యక్రమం జయప్రదం కావాలంటే ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు లేకుండా గ్రామాల్లో, మండలాల్లో, రాష్ట్రంలో ఈ యొక్క అభివృద్ధి పనికి సంబంధించినటువంటి కార్యక్రమం జరగదు. మరి అలాంటి గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లను ఈ ప్రభుత్వం పరిష్కరించాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. పనులు బంద్ చేసి మొత్తం ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సత్తా చాటడానికి, సమ్మెకు పోవడానికి కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. గ్రామాల పరిస్థితి ఏందన్న, చాలా ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అందుకే ప్రజలకు ముందే చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు అండగా నిలబడుతున్నారు. అనేక సందర్భాల్లో సమ్మె చేసినప్పుడు నోరు లేనటువంటి మా కోసం తెల్లారలేస్తే మాకు వాటర్ పెడతారు, నీళ్ళు ఇస్తారు, మా పారిశుద్ధ్యం లేకుండా చాలా శుభ్రంగా చేస్తారు. ఇవాళ అంటు రోగాలు వచ్చినా, కరోనా వచ్చినా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా కోసం పనిచేసే కార్మికులకు ఈ ప్రభుత్వం నెల జీతాలు ఇవ్వాలి. ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గం అని చెప్పేసి ప్రజలు కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది తప్ప సమ్మెకు పోతే ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది. కార్మికులకు ప్రజలకు అర్థం చేస్తాం. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద గ్రామ పంచాయతీ కార్మికుల మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనల్గా రాష్ట్ర బడ్జెట్లో కూడా ఖజానా లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడానికి ఇబ్బంది పడతా ఉన్నామంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? ఇంతకుముందు మీరు అన్నట్టుగా మల్టీపర్పస్ విధానానికి ₹1 కూడా ఖర్చు కాదంటున్నారు. ఇవాళ వీళ్ళు వేలాది రూపాయల వీళ్ళకి వేతనాలు అడగట్లేదు. వీళ్ళకి ఇచ్చేటువంటిది ₹9,500 వేతనమే. ఇవాళ ప్రభుత్వాలే చెప్తున్నాయి, ఒక మానవుడు కనీసం ఈ దేశంలో ఉన్న పౌరుడు జీవించాలంటే కనీసం వేతనం నెలకు 26,000 ఉంటే తప్ప కుటుంబం బతకదు అని చెప్పేసి ప్రభుత్వాలు అంటున్నాయి. ఇవాళ గ్రామ అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించారు. మరి ఆ నిధులు కేటాయించిన దాంట్లో స్పష్టమైనటువంటి వైఖరి చెప్పలేదు. ఇవాళ గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించినటువంటి వేలాది కోట్ల రూపాయలలో మరి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచడం కోసం, వాళ్ళకు ఉన్న వేతనాలను రెగ్యులర్గా ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. గ్రామాల అభివృద్ధి అంటే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచిన తర్వాత మిగతాది ఖర్చు పెట్టొచ్చు. ఆ గ్రామాల కోసం పనిచేసే కార్మికుల పూట వాళ్ళ తిండి తినడం కోసం నువ్వు వేతనాలు పెంచడానికి నువ్వు రిలీజ్ చేసిన బడ్జెట్లో కేటాయించినాక మిగిలిన డబ్బులు అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని మేము కోరుతున్నాం. ఆ రకంగా అయినటువంటి అవకాశాలు ప్రభుత్వాలు తలుచుకుంటే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచడం ఒక పెద్ద సమస్య కాదు. ఇది కావాలని చెప్పేసి ప్రభుత్వాలు ఇవాళ మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచుకుంటారు, ఎమ్మెల్యేల వేతనాలు పెంచుకుంటున్నారు, మంత్రుల వేతనాలు పెంచుకుంటున్నారు. మరి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంటే మరి మీరు ఎందుకు వేతనాలు తీసుకుంటున్నారు? మీరు వేతనాలు తీసుకోకుండా ప్రజాసేవ చేయొచ్చు కదా. మీరు పెద్ద ఎత్తున లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇవాళ కార్మికులు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. మహబూబాబాద్ డిస్టిక్ జయరాం చిన్నగూడు మండలం జయరాం గ్రామం. పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పెండింగ్ బిల్స్ కానీ అవి 3 నెలల నుంచి రావట్లేవంట. అసలు ఏం జరుగుతుంది? 3 నెలలు కాదండి, గత 9 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మాకు జీతాలు లేట్ అవుతున్నాయి. అయితే ఫస్ట్ 9 నెలలు రాలేదు. 9 నెలలు రాకపోయేసరికి కరెక్ట్ ముందు మేము ధర్నా చేసాము. ధర్నా చేసేసరికి మాకు ఆ 9 నెలల
పెండింగ్ చెల్లించారు. మళ్ళీ అప్పటి నుంచి మొదలు పెడితే మేము ఒక పెద్ద ఉద్యమం చేసిన తర్వాతకి వాళ్ళు ఏమన్నారు, మీకు జనవరి 1 తారీఖు నుంచి మీకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మీకు 1వ తారీఖు మీ శాలరీలు మీకు డైరెక్ట్ మీ అకౌంట్లో వేస్తామని మాకు మాట ఇచ్చి సమ్మె విరమింపజేసినప్పుడు మళ్ళీ ఆ ముచ్చట చెప్పిన కాంచి కూడా ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అవుతుంది. అంటే మార్చి వస్తే జనవరిలో ఇస్తామన్న జీతాలు మార్చి వచ్చింది, అయినా కానీ ఇంకా ఇవ్వట్లేదు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్కి వచ్చేసాం. అయితే ఈరోజు కార్యక్రమంలో మాకు ఎవరు ఏ నాయకులైనా సరే మాకు ఎలాంటి ఏ ఒక హామీ ఇవ్వకుంటే అంటే నెక్స్ట్ 27వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్ళిపోదామండి. ఇదే మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జీతాలు 1 తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 1 తారీఖు మా అకౌంట్లో శాలరీలు పడాలి. ఇంకొకటి మా గ్రామ పంచాయతీ కార్మికుల మెడకు ఉచ్చుముడిలాగా ఉన్నటువంటి ఒక జీవో 51 జీవో రద్దు చేయాలి. 51 జీవో అంటే మల్టీపర్పస్ వర్కర్ విధానం. ఇది మల్టీపర్పస్ వర్కర్ విధానం అంటే ఒక గ్రామ పంచాయతీలో పనిచేసే ఒక కార్మికుడు ఏ పని చెప్పినా చేయాలి. కాలువలు తీసే కాంచి మొదలు పెడితే పోల్ ఎక్కి లైట్ కూడా పెట్టాలి. అయితే ఈ విధానం వల్ల ఏమవుతుందంటే దాంట్లో పని నైపుణ్యత లేక కొంతమంది కారోబార్లు కానీ వేరే వాటర్ మ్యాన్లు కానీ వాళ్ళ పని వీళ్ళ పని వాళ్ళు చేసేసరికి కరెంటు పోల్ నుంచి కింద పడిపోవడం, మోటార్లు ఆన్ చేయడానికి పోయినప్పుడు దాంట్లో ఎలివేట్ చనిపోవడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కారోబార్లు ఉన్నారు, వాళ్ళు హైయర్ స్టడీ చేసినారు, వాళ్ళు వచ్చి కాలువలు తీయాలంటే తీయలేరు కదా. అలాంటి ఒక విధానాన్ని రద్దు చేయాలి మెయిన్. ఇంకోటి ఏంటంటే మాకు 9,500 ఇస్తారు కనీస వేతనం. మన హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కనీస వేతనం 22,000 వరకు ఇవ్వాలి. అది మా మూడో డిమాండ్. మల్టీపర్పస్ విధానం అట్లా చేస్తున్నాం వర్క్. ఆ వర్క్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి కార్మికులకు. అట్లా మరి ముఖ్యమంత్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఎట్లాంటి ఇబ్బందులు లేదు, మాది ప్రజాపాలన, ఏ ఒక చిన్న సమస్య ఉన్న ప్రభుత్వం దగ్గర తీసుకురండి, మేము సాల్వ్ చేస్తున్నాం, గత ప్రభుత్వం లెక్క మేము కాదని మాట్లాడింది. అలా అనుకొని ఉండబట్టికే ఇప్పుడు సంవత్సరాలు వెయిట్ చేస్తాం ఆగండి కొత్తగా ఏర్పడేది పాలన, కొంచెం నిధుల కొరత ఉన్నది అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టేసరికి 1 సంవత్సరంన్నర ఆగినాం. ఇంకా ఇప్పుడు కూడా కావట్లేదు. ఇక మాకు ఓపిక నశించిపోయింది. అందుకనే ఈ బయటికి వెళ్ళాం అన్నమాట. గ్రామాల పరిస్థితి అంటే వాటర్ వరకు ఓకే చూసుకుంటాం, మిగతా పనులన్నీ ఆపేస్తాం. గ్రామ పంచాయతీలో గత 3-4 నెలల నుంచి కూడా జీతాలు రావట్లేదు అంటూ గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు ఇందిరా పార్క్ వేదికగా. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ డిమాండ్స్ ఏంది, ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం అడగదలుచుకున్నారు అనే విషయాలు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తేనండి. మీ మిర్రరు ఛానల్ వారికి ధన్యవాదాలు. మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు. ఏంది అసలు గ్రామ పంచాయతీలో ఏం జరుగుతూ ఉంది? ఒకవైపు జీతాలు రావట్లేదు, మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు సర్పంచ్లకి పెండింగ్ బిల్లులు రావట్లేదు, వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అయితే ఈ గవర్నమెంట్ అధికారంలో రాకముందుకు ఒక విధంగా మాట్లాడింది, అధికారంలోకి వచ్చినాక మాట తప్పుతున్నారు. అధికారంలోకి రాకముందుకు సీతక్క, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ మా టెంట్లు వేసుకున్న సభా వేదికల మీదకి వచ్చి గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు వాటి గురించి ఊసెత్తడం లేదు. ఎంతవరకు సమంజసమని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. మా కోరికలు గుంతమ్మ కోరికలు ఏమి కావు. మాకు కొన్ని డిమాండ్లు ఉంటాయి. మా పిల్లలను చదివించుకోవడానికి కానీ, మా ఫ్యామిలీని పోషించుకోవడానికి కానీ, మా అమ్మ నాన్నలు బతికించుకోవడానికి కానీ, మాకు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు బట్టలు కూడా కట్టుకోవడానికి పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఈ సఫాయి కార్మికులు కూడా ఎంతోమంది ఈ మోరీలు తీసినప్పుడు ఉద్యోగ భద్రత లేక అందులో పురుగో పామో కరిచి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు అనవసరంగా మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి అన్ని పనులు చేయాలంటే ఒక ఎమ్మెల్యే అయి ఉండి మంత్రి పదవి చేస్తాడా? చేయడు కదా. ఎమ్మెల్యే లెక్కన ఉండాలి. మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళే మంత్రి పదవి చేయాలి. అంతేగాని ఒక కారోబార్ని తీసుకుపోయి నువ్వు మోరీ చేయమంటే ఎడదిస్తాడు, సఫాయి కార్మికుని తీసుకుపోయి రాయమంటే ఎడరాస్తాడు, ఒక ఎలక్ట్రీషియనే చేయాలి కానీ తీసుకుపోయి ట్యాంకర్ తోలమంటే అతను అటువంటి చాలా చేసి యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ కార్మికులు. అందుకే దయచేసి ఇప్పటికైనా ఈ గవర్నమెంటు మాకు ఒక 4 డిమాండ్ల మీదనే కొట్లాడుతున్నాము. మాకు ఒక్కటి ఉద్యోగ భద్రత కావాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, నెక్స్ట్ PF ESI విధానాన్ని కలిగించాలి. ఇటువంటి మాకు ఇప్పుడు బకాయి వేతనాలు ఉన్నాయి. ముఖ్యంగా బకాయి వేతనాలు ఒక్కొక్క గ్రామాలలో 3 నెలలు, 6 నెలలు, 9 నెలల వరకు ఉన్నాయి. అలాంటి గ్రామాలలో 3 నెలలు జీతం రాకుంటే మేము ఎలా బతకాలి? మీకు 1 నెల జీతం రాకుంటేనే మీరు అయోమయం అవుతుంటారు. మీరు లక్షల జీతం తీసుకుంటారు, మాకు ఒక 10,000 జీతాలు ఇస్తానికి మీరు అదవుతున్నారు. కావున దయచేసి ఇప్పటికైనా మా సమస్యల పట్ల స్పందించకుంటే ఖచ్చితంగా మీ మీద అటాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాము. మా కార్మికులు చాలా కోపం మీద ఉన్నారు. మీరు చేస్తారని ఒక నమ్మకంతో మేము ఇల్లు తిరిగి ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించుకున్నాము. ఆ గెలిపించుకునే విధానాన్ని మళ్ళీ ఓడగొట్టుకునే విధానాన్ని చేస్తే మాత్రం ముందు రాబోయే ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. అందులో మా పవర్ ఏందో చూపిస్తాము. గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ఏందో చూపిస్తాం. మేము అందులో ఇల్లు తిరిగి ప్రచారం చేసి మాకు మీరు న్యాయం చేస్తాం, మీకు మేము న్యాయం చేస్తాం. ఒకవేళ మాకు న్యాయం చేయని ఎడల ఇల్లు తిరిగి మేము మీకు ఓటు వేయొద్దని కూడా చెప్తాం. సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఎవరికైనా మేము వేయడానికి, మీ దేనికైనా ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మలను మీరు కడుపులో పెట్టుకున్నట్టు దేగినట్టు మాట్లాడితే మేము కూడా కడుపులో పెట్టుకొని మీ గురించి మేము ఎంత బాధ అయినా పడడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మమ్మల్ని దూరం కొట్టినామనుకో, మిమ్మల్ని ఏ విధంగా దూరం కొట్టాలో మా గ్రామ పంచాయతీ కార్మికులు అందరికీ తెలుసు. చాలామంది చనిపోతున్నారు. మీరు ఇప్పటికైనా ఆ విషయాల మీద కనికరించి మా గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒకవైపు మాది ప్రజాప్రభుత్వం, గ్రామాలనే అభివృద్ధి చేస్తూ ఉన్నాం మేము. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని అంటా ఉన్నారు. కానీ మీరేమో జీతాలే రావట్లేవు అని ధర్నా చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మరి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి అనుకోవచ్చు. ఇది గ్రామ పంచాయతీ ఇప్పుడు గ్రామ పంచాయతీ పల్లెటూరులో మొత్తం అభివృద్ధి చెందాలంటే మొదటి పట్టుకొమ్మలు ఎవరంటే గ్రామ పంచాయతీ కార్మికులు. అది తెలుసుకోవాలి ఈ గవర్నమెంట్. ఏదో ఒక సెక్రటరీ చేస్తే అయ్యేది కాదు, ఒక ఎంపీడీఓ చేస్తే అయ్యేది కాదు, కలెక్టర్ చేస్తే అయ్యేది కాదు. మొదటి పట్టుకొమ్మలు ఎవరంటే గ్రామ పంచాయతీ కార్మికులు. అక్కడ ఒక బజారు నీటిగా ఉండాలన్నా, ఒక చెత్త తీయాలన్నా, ఒక మోరి తీయాలన్నా, ఒక హౌస్ ట్యాక్స్ 100% కావాలన్నా మేము బాధపడాలి తప్ప మీరు ఎవరితోనే అయ్యే పనులు కావు. విలేజ్ని ఎంత నీట్గా ఉంచాలంటే అది మా చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు అభివృద్ధి చేసింది ఏం లేదు. మేమే ఇప్పటికీ జీతాలు రాకుండా మేము ముందుకెళ్ళి విలేజ్లలో పనులు చేస్తున్నాము. దాన్ని మీరు గమనించాలి. అది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, ఎక్కడి నుంచి క్లీన్ అవుతుంది, అది మీరు గమనించాలి. కావున దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. మార్పు రావాలని మీరే గెలిపించుకున్నారు. 1 year లోపలనే మీరే వ్యతిరేకత అవుతా ఉన్నారు. సో ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? అంటే ఒకవైపు ఏమో ఏ సమస్య ఉన్నా మా దగ్గర రండి, మేము తీరుస్తామని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. కానీ మీ సమస్య సాల్వ్ కావట్లేదని మీరు అంటా ఉన్నారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండంటే, గ్రామ పంచాయతీ పట్ల సమస్యలు ఏమి ఉన్నా నీ పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని మేము నమ్మి, అరే మనకు కేసీఆర్ ఎంతో కొంత చేసిండు, ఆయన చేయకుండా ఇతను చేస్తానని ముందుకు వస్తుండని మా గ్రామ పంచాయతీ కార్మికులు మొత్తం ఏకంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు సపోర్టు చేసి గెలిపించడం జరిగింది. దాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా మేనిఫెస్టోలో ఇచ్చిన నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఉండి వీళ్ళకి అమలు చేయాలి. దాన్ని అన్ని చేసే విధంగా చేస్తేనే తప్ప మీరు ఏ మాత్రం కూడా స్పందించకుండా మాత్రం చాలా తీవ్రంగా మేము ముందుకెళ్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఇది ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం సాల్వ్ చేయాలి. లేకపోతే మా కార్యాచరణ సృష్టించుకుంటాము, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోతాము. ఇప్పటికైనా పట్టించుకోవాలి. ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని పేరు చెప్పుకుంటా ఉంది. కానీ గ్రామాల్లోకి సంబంధించి గ్రామ పంచాయతీ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉందంటూ కూడా కార్మికులు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యని తొందరగా సాల్వ్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.